ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో ఒక ప్యానలిస్టు అమరావతి గురించి నోరు జారి ఒక కామెంట్ చేశారు. సరే, దాన్నెవరు సమర్థించరు. అటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మనం చాలా సార్లు చెప్పాం. ఆ ఒక్క కామెంట్‌ను పట్టుకొని అమరావతి వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, పాలకపక్షం నుండి, తెలుగుదేశం పార్టీ పత్రికల నుండి, టీవీ ఛానల్ నుండి, ఆ మేధావి వర్గం నుండి ఎక్కడ లేనటువంటి స్పందన, విపరీత రియాక్షన్. చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. పరమ బూతులు మాట్లాడే వాళ్ళు లేస్తే ఆ టీవీ ఛానళ్ళలో డిబేట్లు కండక్ట్ చేసే వాళ్ళు అలాగే మాట్లాడతారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు, కూతుర్ల గురించి కూడా ఎలాంటి హెడ్డింగ్లు పెట్టుకొని మళ్ళీ ఫ్రంట్ లైన్ ఛానల్స్గా చలామణి అయ్యారో చూసాం. ఇంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడే మనుషులు ఇప్పుడు ఈరోజు ఇంత తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. వీళ్ళకు మహిళల మీద గౌరవంతో స్పందిస్తూ ఉన్నారా, లేకపోతే మరొకట అలా ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అమాయకులు లేరు. వీళ్ళేదో మహిళల మీద గౌరవంతో స్పందిస్తున్నారని అలాంటి వాళ్ళకి ఏముంటుంది లేదు. అంటే కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పత్రికల గురించి అటు మహిళల మీద గౌరవంతో కాదు. దీని వెనకల నాకు మరో స్ట్రాటజీ కనిపిస్తుంది వీళ్ళది. మరో స్ట్రాటజీ ఏమంటారు, వెతకబోయిన తీగ కాలికి తగిలింది అంటారు చూడండి. వెతకబోయిన తీగ కాలికి తగిలింది అని. సో సేమ్ సామెత లాగానే ప్రస్తుతం అమరావతి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అమరావతిని ప్రొజెక్ట్ చేస్తున్న దాని మీద, ప్రభుత్వం అమరావతిలో బిల్డింగ్లు, దానికి చెల్లిస్తున్న కాంట్రాక్ట్ల మీద, విదేశాల నుంచి విపరీతంగా అప్పులు తీసుకురావడం మీద, బయట కన్స్ట్రక్షన్ కాస్ట్తో పోలిస్తే ఆడ 3 ఇంతలు 4 ఇంతలు 2 ఇంతలు అవుతూ ఉన్నా అలాగే ఖర్చు పెడుతూ ఉండడం మీద, లేచిన దగ్గర నుంచి అమరావతి అంటూ ఉంటే రాష్ట్రంలోని మిగిలిన జనాలకు చాలా చాలా తీవ్ర అసహనంగా ఉంది, వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఆ వ్యతిరేకత తగ్గించుకోవడం కోసం వీళ్ళ పత్రికల్లో పెద్ద పెద్ద కథనాలు రాస్తూ ఉన్నారు. రాయలసీమంగా తొందరలో రతనాలసీమ అయిపోతుందని, ఉత్తరాంధ్రం కదా అద్భుతంగా తయారవబోతుందని రకరకాల కథనాలు రాసుకొని ఆ జనాలను ఒక మైకంలో ఉంచడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక ప్యానలిస్ట్ అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారో ఒక్కసారిగా దీన్ని వీళ్ళు ఎంత హల్చల్ చేయడం వెనక, ఇంత తీవ్ర స్థాయిలో వీళ్ళు రెస్పాండ్ అవ్వడం వెనక, ఇన్ని రోజుల నుంచి అమరావతి మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను న్యూట్రల్ చేసుకునే ప్రయత్నం, అమరావతి చుట్టూ జరుగుతున్నటువంటి తీవ్ర అసంతృప్త చర్చలను వీళ్ళు కాసింత న్యూట్రల్ చేసి సైలెంట్ చేసుకునే ప్రయత్నం. ఎవరైనా అమరావతి గురించి మరోసారి మాట్లాడాలి అంటే ఎందుకులే అని చెప్పి అనుకోవాలి. సో మొత్తం మీద నెగటివ్ ప్రొజెక్షన్ జరిగింది అమరావతి. దాన్ని ఇప్పుడు ఈ టీవీ ఛానల్లో ఒక ప్యానలిస్ట్ మాట్లాడిన మాటలను పట్టుకొని అమరావతి మీద వ్యతిరేకత అంతా కొట్టుకొని వెళ్ళిపోయే విధంగా చేయాలి. ఆ స్ట్రాటజీ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరో ఒక ఆయన నోరు జర ఒక మాట మాట్లాడారు, దాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు అమరావతి పేరు మీద జరిగే అప్పులన్నీ, అమరావతి పేరు మీద జరిగే ఈ కన్స్ట్రక్షన్లు, ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు ఎక్కువ అని అమరావతిని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్న దాన్ని, అమరావతి ఏదో అండపిండ బ్రహ్మాండం అని చెప్పి ఏదో అంటారు, అదేనా కరెక్టేనా? అలా అమరావతిని ఆ స్థాయిలో వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయా? ఇప్పుడు అమరావతి చుట్టూ ఉన్న వ్యతిరేకత అంతా కూడా ఎవరో ఒక ఆయన ఏదో చెత్త వ్యాఖ్య చేశాడని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం అందరినీ విలన్లుగా చిత్రీకరించేస్తారా? అమరావతిని వ్యతిరేకించే వాళ్ళందరినీ ఆ ప్రయత్నమే జరుగుతుంది. అందుకే వీళ్ళు ఇంత తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంత తీవ్రంగా స్పందించి నిరసనలు, ర్యాలీలు, రకరకాలుగా ఒక పతాక స్థాయిలో వీళ్ళు దీని మీద రెస్పాండ్ అవ్వడం వెనక అమరావతి మీద ఉన్న నెగిటివిటీని తగ్గించుకోవడం కోసం, అమరావతి మీద నెగిటివ్ చర్చను ఎక్కువ జరగకుండా చూడడం కోసం దానిలో భాగంగానే ఇప్పుడు ఇదంతా చేస్తూ ఉన్నారు. లేకుంటే టీవీ ఛానల్లో కూర్చొని బూతులు తిట్టించిన వాళ్ళు, పార్టీ ఆఫీసులలో కూర్చొని ముఖ్యమంత్రులనే బోసటీకే నా కొడక అని చెప్పి తిట్టిన వాళ్ళు, మరి ఇప్పుడు ఇంత హల్చల్ చేసి ఇంత ఓవర్గా రెస్పాండ్ అయితే దాని వెనక కారణం లేకుండా ఉంటుందా? ముమ్మాటికి ఇదే కారణం.